నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఆర్ఆర్ఆర్ సదరన్ పార్ట్ కి వెంటనే అనుమతులు ఇవ్వాలని వినతి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాల స్వీకరణతో పాటు డిజిటలైజేషన్ సమాంతరంగా జరగాలి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పై ఆదేశాలు. అన్నారం సుందిళ్లకు సమస్య వస్తే రాజీనామా చేస్తాం. రేవంత్ ఉత్తమ్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాంతీయ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ పనులను ప్రారంభించేందుకు అవసరమైన కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వివరించారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సదరన్ పార్ట్ కి అవసరమైన అన్ని అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు పరిశ్రమలు, లాజిస్టిక్స్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆర్ఆర్ఆర్ అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని సీఎం వివరించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇరువురి సమావేశంలో జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్రంలో చేపట్టాల్సిన కొత్త రోడ్డు ప్రాజెక్టులు, కేంద్ర రాష్ట్ర సమన్వయంతో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని, ఫారాల స్వీకరణతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ పట్టణంలోని దీన్ దయాల్ నగర్ కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు, డిజిటలైజేషన్ విధానాన్ని పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ఫారాల నమోదును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే వారి వివరాలు, మరణించిన ఓటర్ల సమాచారం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలు, చిరునామా మార్పులు, ఇతర సవరణల నమోదుపై బిఎల్ఓలను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫారాన్ని నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. అనంతరం డిజిటలైజేషన్ ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫారాలను పెండింగ్ లో ఉంచకుండా వాటి డిజిటలైజేషన్ ను అదే సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫారాల స్వీకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ 3 ప్రక్రియలు సమాంతరంగా కొనసాగితేనే నిర్దేశిత గడువులో లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. పర్కాల నియోజకవర్గంలో డిజిటలైజేషన్ దాదాపు పూర్తయిందని, అదే తరహాలో హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వచ్చే ఆదివారం నాటికి 100% డిజిటలైజేషన్ పూర్తి అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల వినియోగంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంటే వాటిని నిరూపించే అవకాశం ఇదేనని పేర్కొన్న ఆయన, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంపులను ప్రారంభించిన తర్వాత అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రాజెక్టు సురక్షితంగా ఉందని తాము పూర్తి బాధ్యతతో చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతూ రైతులకు సాగునీరు అందించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పంపులను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజంగా విశ్వాసం ఉంటే రాజకీయ విమర్శలు పక్కన పెట్టి నీటి లిఫ్టింగ్ చేపట్టాలని అన్నారు.
ప్రాజెక్ట్ ని విమర్శించడం కాకుండా రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని పేర్కొన్న కౌశిక్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే, అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవంలో నిర్వహించనున్నామని ఆలయ ఈవో సునీత తెలిపారు. రేపటి నుండి జరగనున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి మరియు నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నామని, 15 రోజుల పాటు వివిధ రకాల ఆకుకూరలు మరియు కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పూర్తి శాకంబరిగా అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లో ప్రసాద కౌంటర్లు, మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని, అలాగే ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధించాలని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకోవాలని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు శాకంబరి నవరాత్రి ఉత్సవాలు రేపు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొదటి రోజైనటువంటి ఆషాఢ శుద్ధ పాడ్యమి రేపు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి సహస్ర కలశాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ విధంగా ప్రతిరోజు 15 రోజుల పాటు అమ్మవారిని శాస్త్రోక్తంగా నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలు అర్చకుల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజైనటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని సంపూర్ణ శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ శాకంబరి ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్ తోటి భక్తుల కొరకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవస్థానం నందు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ సదుపాయము, అదేవిధంగా టెంట్స్, పండాల్స్ ఏర్పాటు చేయడము, అందరికీ కూడా తాగునీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి ఈ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రం కావాలని కోరుతున్నాము. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో మాదిగల సంక్షేమం, ఉపాధి భూముల హక్కులు, కార్పొరేషన్ ఏర్పాటు వంటి పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్-టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ కోరారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సిన పలు డిమాండ్లను ఎంఆర్పీఎస్-టీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల స్తూపం, స్మృతి వనం విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరింది. ఉద్యమకారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, నిరుపేద కుటుంబాలకు 200 గజాల ఇంటి స్థలం కేటాయించి గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది. చెప్పులు కుట్టడం, డప్పులు కొట్టడం వంటి సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలకు నెలకు 23,000 పెన్షన్ అందించాలని కోరింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులను పెంచడంతో పాటు ప్రత్యేక మాదిగ ఎస్సీ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పారిశ్రామిక రంగం, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్లో మాదిగలకు తగిన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నిర్వీర్యమైన లీడ్ క్యాప్ సంస్థను పునరుద్ధరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, దశాబ్దాలుగా సాగు
చేస్తున్న అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన దేవెల్లా డిక్లరేషన్, అంబేద్కర్ ఆదాయ భద్రతా పథకంను వెంటనే అమలు చేయాలని కూడా ఎంఆర్పీ ఎస్టీ ప్రభుత్వాన్ని కోరింది. 32 సంవత్సరాల మా మాదిగల ఆకాంక్షను నెరవేర్చారు. అదే క్రమంలో ఈరోజు మేము పెడుతున్నటువంటి మేము గొంతమ్మ కోరికలు కాదు, మేము కోరేది మా మాదిగ బిడ్డలు అమరులైనటువంటి వాళ్ళను ఒక చరిత్రగా నిలబడాలి. అంటే మీరు ఒక చరిత్రలో రాబోయే రోజులలో పుస్తకాలలో చదువుకునే పిల్లలకు పాఠ్య పుస్తకాలలో కూడా మా చరిత్ర చేర్చాలని చెప్పేసి మరొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఇవన్నీ డిమాండ్లు కాకుండా విజ్ఞప్తులుగా భావించి మీరు వెంటనే ఒక పత్రిక ద్వారానో ఒక మీడియా సమ్ముఖంగానో మీరు మాదిగల పక్షాన ఉన్నది నిజమని మేము నమ్ముతున్నాం. మీరు మాదిగల పక్షాన నిలబడతారని మేము నమ్మాం. ఎందుకంటే మీరు వర్గీకరణ ఇచ్చినందుకే మేము అది సాక్షిగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. ఆ ఇచ్చారు కాబట్టి ఇది కూడా నెరవేరుస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంకు కృతజ్ఞత భావంతో ఉండాలి అని చెప్పి ప్రతి మాదిగ బిడ్డకు చెప్పే బాధ్యత ఈ మాదిగ రాజకీయ పోరాట సమితి తీసుకుంటుందన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తూ మరి మాదిగ రాజకీయ పోరాట సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణలో అసలు బాసిన ఆత్మహత్యలు చేసుకొని మరి వాళ్ళు ప్రాణత్యాగాలు కూడా వెనుకాడిని ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. వారి అమరుల కుటుంబాలను కూడా ఉద్యమకారులు పోరాటం చేసిన కుటుంబాలను కూడా ఏదైతే ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ చేస్తుందో ఆ ప్రభుత్వ నియామకాల్లో మరి ఏదైతే ఎస్సీ కోటా ఉంటుందో ఆ కోటాలో మాదిగ ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కేటీకే 8 సింగరేణి గనిలో మంగళవారం భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర నిర్వహించారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజ్ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశాభివృద్ధికి దశాబ్దాలుగా సింగరేణి కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాల విధానాల కారణంగా సింగరేణి కార్మికుల్లో అభద్రతా భావం పెరిగిందని విమర్శించారు. దేశంలోనే కీలక ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ జెన్కో సింగరేణికి చెల్లించాల్సిన సుమారు 9,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ బకాయిల వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ని సింగరేణికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే సింగరేణిని మరింత బలోపేతం చేసి పారదర్శక పాలనతో కార్మికుల సంక్షేమానికి కాపాడుతూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, బీఎంఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశమంతా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 100% మేనేజ్మెంట్ తో అనేక కంపెనీలు మేము నడుపుతాం. అది కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ఫీల్డ్ ఒరిస్సాది కావచ్చు, మహారాష్ట్రలో వెస్టర్న్ కోల్ఫీల్డ్ కావచ్చు, జార్ఖండ్ లో బీసీసీఎల్ కావచ్చు, జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఎన్సీఎల్ కావచ్చు, ఇవన్నీ కంపెనీలు నడుపుతాం. సమస్య ఈరోజు సింగరేణిలో కంపెనీగా పేరుంది. వచ్చిన కంపెనీ కాదు, చాలా పాత కంపెనీ. 10 మంది పనిచేసే వాళ్ళు ఈరోజు 40,000 పరిమితమయ్యాం. కార్మికులు కలిపితే అటు ఇటు 70,000 ఉంటామని అయిపోతున్నారు కార్మికులు. ఎందుకు ఈరోజు సింగరేణి నష్టాల్లో ఉంది? ఎందుకు ఈరోజు సింగరేణి కష్టాల్లో ఉంది? ఎందుకు ఈరోజు సింగరేణి సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న నిపుణులను ఉద్యమకారులను గౌరవించాల్సింది పోయి వారిని బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తే వారి అభిప్రాయాలను శాస్త్రీయంగా పరిశీలించాల్సింది పోయి వారిని బెల్ట్తో కొట్టాలని మాట్లాడటం తగదని అన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించి గోదావరి జలాలను రైతులకు అందించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తే వారిని జైలుకు పంపాలని మాట్లాడడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపాలని వ్యాఖ్యానించడం ఉద్యమ స్ఫూర్తిని అవమానించడమేనని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, రైతులకు సాగునీరు అందించడం, నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని కేటీఆర్ అన్నారు. విమర్శలను అణచివేయడం కాకుండా ప్రజల ఆందోళనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఎల్నినో వచ్చిందని, వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్ తో కొట్టాలి అంటాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పాపం ఎంత ఘోరం అంటే వాళ్ళు నేను ఉదయం మాట్లాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్న, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామ్ అన్న ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరపున రాజకీయ వ్యవస్థ తరపున ఇంజనీర్లుగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న. నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్న అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండాలో రైతులు వినూత్న ఆందోళన చేపట్టారు. పంట పొలాల్లో రక్తం చల్లితే పంటలు బాగా పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రైతులు తమ రక్తాన్ని పొలాలపై చల్లి ఆందోళన నిర్వహించారు. పొలాల వద్దకు చేరుకున్న రైతులు తమ చేతి వేలికి సూదితో గుచ్చుకొని వచ్చిన రక్తాన్ని పంటలపై చల్లారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే తాము తమ రక్తాన్ని పొలాలపై చెల్లుతున్నామని అన్నారు. రైతుల కష్టాలు, వ్యవసాయ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రక్తం చల్లితే కాదు, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు, నిరంతర విద్యుత్ గిట్టుబాటు ధరలు, పంట పెట్టుబడి సాయం అందితేనే పంటలు బాగా పండుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రైతుల మనోభావాలను గౌరవించేలా ప్రభుత్వం వ్యవహరించాలని, వ్యవసాయ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పెద్దపల్లి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ కి సంబంధించిన 12,28,000 బిల్లును ఆమోదించేందుకు సతీష్ కుమార్ 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటున్న సమయంలో మాటు వేసిన అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సతీష్ కుమార్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో 32,31,000 నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యువజన సేవలు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, వసతి, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ 4వ, 5వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి తెలుగు, ఆంగ్ల పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. జాతీయ జెండా విశిష్టత, అశోక ధర్మ చక్రం ప్రాముఖ్యతపై విద్యార్థులు తెలిపిన సమాధానాలను అభినందించిన కలెక్టర్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రత్యేక శిక్షణ అందించాలని ఉపాధ్యాయులను, కోచ్లను సూచించారు.
ప్రతి విద్యార్థిలోని సహజ ప్రతిభను గుర్తించి వారికి తగిన క్రీడల్లో శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారికి అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, వంటశాల, భోజనశాల, హాస్టల్ గదులు పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 4వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ బాగా చదువుకోవడంతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్ హాల్, ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సుమారు 70 లక్షల వ్యయంతో చేపడుతున్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తర్వాత జిల్లా యువజన సేవలు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ ను సందర్శించిన కలెక్టర్ మరమ్మత్తు పనులు, వాటర్ పైప్ లైన్ వ్యవస్థ, జిమ్ సెంటర్ నిర్వహణను పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నైపుణ్యం కలిగిన సిబ్బందితో నిర్వహణ చేపట్టాలని సూచించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని చెన్నూరు PACS గోదాం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున నుంచే పెద్ద సంఖ్యలో రైతులు గోదాం వద్దకు చేరుకొని గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూశారు. సాగు సీజన్ కావడంతో యూరియాకు భారీ డిమాండ్ నెలకొనడంతో గోదాం పరిసరాలు రైతులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో అధికారులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. అయితే యూరియా కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచి పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. RRR సదరన్ పార్ట్కి వెంటనే అనుమతులు ఇవ్వాలని వినతి. SIR ప్రక్రియలో ఫారాల స్వీకరణతో పాటు డిజిటలైజేషన్ సమాంతరంగా జరగాలి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పేయి ఆదేశాలు. అన్నారం సుందిళ్లకు సమస్య వస్తే రాజీనామా చేస్తాం. రేవంత్, ఉత్తమ్కి BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.